ఛానల్ నుంచి తీసేసిన అన్న వద్దంటూ అందరికి వెళ్ళిపోమని చెప్పి ఏం రా పిచ్చోన్నా రా నేను క్లారిటీ వస్తలేదు కెమెరా తీసుకురా అని చెప్తే మంద ఆకుంటా కూర్చుంటారా ఒక ప్రాసెస్ వాళ్ళ మమ్మీకి కూడా చెప్పాయి అర్థం మేము మొగలు దాక్కుంటే కూర్చుంటా అంటదా నేను చెప్తున్నా నేను చేయనని చెప్పి ఏంద్రా అరే తమాషా చేయకండి నేనేమో పిచ్చోన్నారా నేను పిచ్చోన్నా చెప్పు సరే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినావు ఏం తీయకు ఇట్లనే పెడతా వీడియో నీకు ఇంటికి పోరా అని నువ్వు పోయి ఆ కెమెరా పట్టుకొని రారా అంటే ఏం కూర్చొని ఆమె చెప్పినందుకు నన్ను కూడా తీసేస్తున్నావు ఛానల్ చాలు అందరినీ ఏమన్నా నడుస్తుందా మీ ఇద్దరికి ఆమె చెప్పిందని అవుతున్నా మొత్తం పెట్టుకున్నాను ఇక అరే వాళ్ళకి రాకని చెప్పి శ్యామ్కి విజయ్ వీళ్ళ అందరికి బబ్బువానికి అందరికి ఛానల్ నుంచి తీసేసిన అన్న వద్దంటూ అందరికి వెళ్ళిపోమని చెప్పి ఏం రా పిచ్చోన్నా రా నేను ఏం ఎంకలు వేసుకొని వస్తున్నావు వాళ్ళకి ఏమనలే అన్న ఏమనలే అడిగినా చెప్పినా వాళ్ళు వాళ్ళే చెప్పిరన్నా మందాకుంటా కూర్చోమని అడిగిరా ఏమో అడిగినా చెప్పిరు వీడియో ఉన్నప్పుడు ఫోన్ చేయని చెప్పిరు ఎవరేం అడగలేదు నేను ఇప్పుడు దాకా తెలియదు అరే నీకు ఎందుకు దిగురు నాకు అర్థం కాదు మళ్ళీ ఇమేనే కదా ఇప్పుడు చెప్పినా నాలు ఇమేనే కావాలని చెప్పుకుంటారా నువ్వు ఉంటే ఉండు నువ్వు కూడా వెళ్ళిపోతా అంటే వెళ్ళిపో ఎంకలు వేసుకొని రా ఎవరెవరికి చెప్పాలి నాకు స్నాప్ పెడితే చూపించిన అన్న ఇడు ఉన్నారు అని చెప్పేసి స్నాప్ నా ఒక్కదానికే స్నాప్లు ఎందుకు ఇవన్నీ స్నాప్ ఎవరు పెట్టమన్నారు మరి ఇక్కడ పని కోసం వచ్చినామా లేకపోతే ఎంజాయ్ చేయడానికి వచ్చినామా అన్న వాళ్ళకి తెలిసిందా నేను ఏమన్నా పొద్దు నుంచి తల్లాడుతున్నా నేను హైదరాబాద్ పోయినంటే ఇన్నే తాక్కుంటా కూర్చుంటారా రా అన్న ఫోన్ చేస్తే వాళ్ళకి వచ్చేస్తాను చెప్పి రావాలి మళ్ళా నువ్వు ఫోన్ చేసి అన్నకు తెలిసింది నాకు తెలిసిందని మాట నువ్వు ఎందుకంటారు స్నాప్ మా ఇద్దరికే ఉందా లేకపోతే నేను చెప్పినా నువ్వు చెప్తావా నువ్వు చెప్పకు నేను చెప్పినా అని నేను చెప్పాను ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి నువ్వు చెప్పకుండా ఉంటావా నువ్వు ఏమని అన్ని చెప్తావు నువ్వు అన్ని చెప్పేటప్పుడు లేదా మరి నేనేం చెప్పినా ఆమెకి ఎప్పుడు కాదురా ఆమెకి ఎప్పుడు అవసరమే లేదు నేనే అంటున్నా కదా వద్దు ఛానల్ వద్దు వెళ్ళిపోమని చెప్పి మనం దేనికోసం వచ్చినాం ఏడున్నాం కొంచెం ఆలోచించాలా నేను పిచ్చోనారా నేను ఎందుకు పొద్దున పంపించినా పోయి వీళ్ళు వస్తారు కదా అని లేదా నువ్వు ఫోన్ చేయగానే వస్తా అని చెప్పినా క్లారిటీ వస్తలేదు కెమెరా తీసుకురా అని చెప్తే మంద ఆకుంటా కూర్చుంటారా మళ్ళా వాళ్ళతో నేను ఏమన్నా నేను ఎప్పుడైనా ఏమన్నా రాత్రికి చేయని పని అయిపోయినాక చేయని ఏం చేసాడు ఉంది వాళ్ళతో ఈమె కూడా ఉంది స్పందన మన బబ్బు గారు కూడా ఉన్నాడు వద్దు అందరికి వెళ్ళిపోమని చెప్పు సీరియస్నెస్ ఒక్కొనికి ఉండాలా ఉండాలా ఏం పిలుస్తావు నువ్వు ఎందుకు పిలుస్తావు నువ్వు ఎందుకు పిలుస్తావు నీకేమైనా అవసరం ఉందా నువ్వు తీసుకొచ్చినావా అవును ఇప్పుడు అందరం కలిసి వచ్చినప్పుడు అందరితో ఉండాలి కదా ఒక ప్రాసెస్ వాళ్ళ మమ్మీకి కూడా చెప్పాయి అర్థం మేము మొగలు దాక్కుంటే కూర్చుంటా అంటదా చెప్పే ఏం తాగనీకి వచ్చింది అంటనా వచ్చిందో చెప్పేది అదే మాట చెప్పు నువ్వు
నువ్వు డైరెక్ట్ వాళ్ళ మమ్మీకి చెప్పు, నేను మాట్లాడతా కావాల్సింటే. అర్థమైందా? వాళ్ళు గుడికి వద్దని చెప్పిండే అన్న. గుడికి పోయి ఏడికి రావాలా నీల్? గుడికి పోయి ఈడికి రావాలా? వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతారు? నాకేం తెలుసు ప్రతిదానికని నువ్వు నన్ను అనవసరంగా బద్నాం చెయ్యకు. నడుతున్నా నేను. ఏడున్నదంట లొకేషన్ చూపి నాకు. ఆయనకే తెలుసా లొకేషన్ కూడా? మనకు స్నాప్ ఒకటే వచ్చింది. నీకు తెలుసా ఏడనా? వద్దు, నేను వాయిస్ వస్తా. జిగురు ఇక్కడ ఉండదు. ఏడా జిగురు? అది రీల్స్ చేసే జాగానా? ఏడాది గుట్టల మీదనా? వెళ్ళిపోమని చెప్పు డైరెక్ట్. నువ్వు అట్లా చేయొద్దు. అరే నేనేం పిచ్చోన్నారా? నేను నాకు చెప్పు. నేను ఒక్కరిని ఎంకల్ పడి చేయించుకోవాలా రా? రాత్రికి తాగదు కాదా? పెట్టేస్తా నేను ఇట్లోనే వీడియో. అందరినీ తీసేసిన ఛానల్ నుంచి. ఏం చేస్తాం ఒకసారి కొంచెం అంటే అది చేస్తారు. వీడికి ఎందుకు వచ్చినాం? పనులు ఉన్నాయి, వీడియోలు చేసుకోను కదా, వచ్చినాం కదా. దా జిగురు లేకపోతే రా. అరే నువ్వు ఇండి ఉండు, నువ్వు కూడా వచ్చాయి. అరే పోకు, ఆడు వెల్డర్ వాడు వస్తాడు, వెల్డింగ్ చేసేటోడు వస్తాడు. ఆ కెమెరా పెట్టియాల. దా కూర్చో, వచ్చేస్తా ఆగు. ఇది పెట్టి నేను వాళ్ళకి వెళ్ళిపోమని చెప్తా. ఇప్పుడు ఏం చెప్పా? ఎంతవరకు కరెక్ట్ రా? నువ్వు వాళ్ళకి ఇంకా లేసుకొని వస్తున్నావు, అది ఎంతవరకు కరెక్ట్? చెప్పినా రీల్స్ చేసేసి వస్తామని చెప్పి చెప్పారు. ఈ సందులన్నీ తెలుసు వీళ్ళకైతే. రీల్స్ కి తీసుకొని వచ్చిన తెచ్చుడు పాపం అయిపోయింది. అదే ఆడున్నారు. ఆగో బండి కనిపిస్తున్నా? కామిషన్ ఆగో, స్పందన ఉంది. కామిషన్ ఆగు. ఏం చేయకండి, మెల్ల దిగు. సౌండ్ చేయకు. ఎంతవరకు కరెక్ట్ రా ఈ పద్ధత? చెప్పు. ఏం రీల్స్ ఈ పద్ధత నాకు చెప్పు ఇప్పుడు. రెడ్ హ్యాండెడ్గా చూపిస్తా గైస్ మీకు, వాళ్ళు చేసే లెక్కలు ఎక్కువ. నేను చెప్తున్నా, నేను చేయనని చెప్పి. ఏంద్రా అరే తమాషా చేయకండి. మీరు మీకు ఎక్కడ పోమన్నా నేను వద్దు, అవసరం లేదు. ఛానల్ రాకండి మీరు. నేను చెప్తున్నా అవసరం లేదు. నేనేమైనా పిచ్చోన్నారా? నేను పిచ్చోన్నా చెప్పు. నేను పిచ్చోన్నా చెప్పు. చూసుకుంటా, నేను చేస్తా. ఇదేనా
దేనికి వచ్చినాం మేము తెలుసా నీకు? తిడతానే ఉన్నావు, వేసుకుంటూనే ఉన్నావు. అసలు ఏమైందో తెలుసా? ఏంది దేనికి వచ్చారు? ఏదో వస్తుంది, ఆ బబ్బుగానికి ఏదో వస్తుందంటే లోపలి పోయిండు. వానికి ఏదో వస్తుందంటే ఆడు పోయినంత సేపట్లో కూర్చుందామని కూర్చున్నాం. 2 గంటలు మేము ఎన్ని గంటలకు లేచినాం తెలుసా? పొద్దున స్పందన గుడికి పోయిందని ఆడికి రాకుండా నువ్వు వీడికి ఎందుకు వచ్చినావు? అందరికన్నా ముందు ఎవరు లేచారు? ఎవరు స్నానం చేశారు? స్నానం చేస్తే అయిపోయిందా? స్నానం చేసి బయటకు వచ్చినాం. ఏడున్నాడు ఏడు? అరే ఏంద్రా ఏం చేస్తున్నావురా? ఏం తీయకు, ఇట్లనే పెడతా వీడియో. నీకు ఇంటికి పోరా అని నువ్వు పోయి ఆ కెమెరా పట్టుకొని రారా అంటే ఏం కూర్చొని మీరు నువ్వు ఈడికెందుకు వచ్చినావురా? నీకు పోమన్నా కదా, ఏడబోతున్నావు? వానెంకల్ అరే మీరు ఒక మాట వాడిని పెట్టుకొని మంది ఎందుకు తాగుతురువా? ఏం అవసరం మీకు? అరే ఎందుకు అట్లా చేస్తారు మీరు? ఏంది అరే మీరు సీరియస్నెస్ లేదా? అంటే మందావుతే తప్ప ఏం మందావుతే? మందావుతే తప్ప ఆ మందావుతే రాత్రి పూట తాగురు, పొద్దున పూట. నేను ఒక పని చెప్పినా కదా, 2 నిమిషాలు మోషన్ పోతున్నా జస్ట్ ఇక్కడ ఆయన అంతే. ఏమాగి 10 నిమిషాలు వేసుకొని ఎంత మంచి క్లైమేట్ చూడు. ఎందుకు వచ్చేసినావు? రాకండి, అవసరం లేదు. ఛానల్ రావద్దు, ఏం చేద్దాం. మంచిగా ఉందా ఇప్పుడు? హ్యాపీ అను ఆమె ఎంత పోతుంది? ఆమె నాకు చెప్పింది ఈడ ఏం అవసరం, ఏం అవసరం? చూడు వ్యూ చూడు, వ్యూ చూడు. నువ్వు వ్యూ ఎప్పుడైనా రాత్రి పూట కూడా చూడు. ఇప్పుడు పని ఉంది కదా, 24 గంటలలో 24 గంటలు తాగుతూనే ఉంటామా? ఒక అర్ధ గంట తాగుతాం, దాని తర్వాత పని చేసుకుంటాం. సరే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినావు. దెబ్బ తాగుతావు ఇమ్రాన్, కొడతావు దాంతో. ఎట్లా తాగుతావు తెలుసా? ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసినావు? ఆ కొట్టకు ఇమ్రాన్, నువ్వు మాట్లాడేమని ఉంటే. ఏం కొట్టకు? అట్లా ఎట్లా తాగుతుంది చూడు. ఎట్లా తాగుతుందంటే మా బస్సు తాగుతుంది. సరే ఇంకా 4 కొట్టు, ఇంకా 4 కొట్టు. నీ కోపం తగ్గుతుంది కదా, కొట్టు. కొడతా అయిపోతుందా? సరే రీల్స్ అంటారు మళ్ళీ తాకుంటే ఎందుకు కూర్చోరు? చెడ్డి మీద ఉన్నా అంటే పాయింట్ ఆడ అయిపోతావు. ఆరా ఎవరైనా వారికి ఒక్కరికి పోతారు రారంట, 4 ఉండాలంటే ఇక్కడ పక్కన. బంధు క్లాస్ పట్టుకొని నువ్వు అంతో గడగనికి కొంచెం బిద్దు లేకుండా గుడికి పోయిందని ఆడికి రాకుండా అంటే ఇడికి వచ్చి గుడికి పోయిందని కెమెరా బ్యాగ్ పట్టుకొని రండి అన్నా కదా, మళ్ళీ ఈడికి నువ్వు వండుకోను కదా. బాత్రూమ్ వచ్చిందా? నేను ఆపినా. ఏం చెప్తాం మేము? ఏం చెప్తాం చెప్పు? నేను నువ్వు లేచి స్నానం చేసుకొని ఇట్లా 10 నిమిషాలు కాకపోతే నేనే పోయి తీసుకొని వచ్చేటోని. బ్యాగ్ తీసుకున్నామన్నా ఆల్రెడీ రిటర్న్ ఏం లేదు. ఒక పెగ్గు అది ఉండే, నిన్న రాత్రి ఏదో ఉంటే ఒక గ్లాస్ తాగుతున్నాం. ఉండేటోళ్ళకి ఎందుకు చెడగొడుతున్నారు అంటున్నారు. నువ్వు రానే మాట్లాడుతున్నావు ఇవన్నీ. ఆమె వస్తుంది. బాత్రూమ్ కూడా పోతా అన్న మేము. బాత్రూమ్ పోతా, బాత్రూమ్ పోతా అంటే బాత్రూమ్ అర్జెంట్ వచ్చిందన్న. మరి నువ్వైతే వచ్చి నువ్వు రీల్ చేయడానికి రాలే, నాకేం తెలుసా? ఎందుకంటున్నావు నువ్వు? సరే ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ పెట్టి? సిగ్నల్స్ లేవు.
స్విచ్ ఆఫ్ లేదు. లొకేషన్ కనిపించినా ఎంజాయ్ చేయాలా. మంచి లొకేషన్ మై నీకు మంచి లొకేషన్ లోనే బాత్రూమ్ వస్తుంది. నాకు మెయిన్ ఎందుకు ఆపించిన అంటే నాకు అర్జెంట్ వస్తుందని ఆపించిన. నాకు తెలియదు తాగుతారని చెప్పేసి నేను ఇప్పగానే ఉరికినా. నేను పోయి ఉరికిన 1 గంట పోతారా మరి ఏం చేయాలి? అరే అలవాటు పోయినావు అటే పోయినావు. సాపా మీద వండాలా మళ్ళా. అవో చూడు ఎట్లున్నారు. అరే ఎంత కొంచెమే ఉంది మందు, మొత్తం ఏమైనా కొంచెం ఉంది. ఒక్క పెక్కు తాగుతున్నాం కూర్చున్నాం, పురుసత్ కానీ కూర్చున్నాం. సాప్ వేసుకునేటప్పుడు నిలబడి కొట్టేసి అయిపోతుండే మనం కూడా. బాబు అరే మీరు చెయ్యరు, నేను ఎప్పుడైనా ఆపినానా? పని ఉన్నప్పుడు ఎందుకు ఏం అవసరం ఉంది చెప్పు? పని ఉన్నప్పుడు ఏం అవసరం? అన్ఎక్స్పెక్టెడ్ అయిపోయింది, కావాలని చేయలే. వెళ్ళిపోతుండే నీకు వచ్చిన దాని గురించి వచ్చింది. నువ్వు పోయేది ఉండే మరి ఎందుకు వచ్చినావు మరి? ఎవరు మరి కాదు వాడు చెప్పాల్సింది ఎందుకు చేసిరు గమ్ము నలుగురు పెద్ద యాక్టింగ్ బాగా ఒక పని అయిపోయిన తర్వాత ఊరికైనా ఏమన్నా అంటానా? మీరు రీల్స్ చేసుకుంటారా ఏం చేసుకుంటారా వేసుకోరు. ఇప్పుడు కరెక్ట్ టైంకి పని ఉన్న టైంకి మీరు ఇట్లా వేసుకొని ఉంటే ఎట్లుంటుంది? ఒకటి అంటున్నా, మీ ఇష్టం. నాకు ఇదిగో ఇట్లాంటి వేసే నచ్చదు. నీకు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా? నీకు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా? నేను చెప్పినా నీకు తెలుసా? నేను చెప్పినా నీకు తెలుసా? నేను చెప్పినా నీకు తెలుసా? నా అక్కడానికి అట్లే స్నాప్ అన్న కూడా పెట్టి అన్న కూడా వచ్చింది స్నాప్. రెడీ అయినప్పుడు స్నానం కూడా చేయలే, అట్లనే ఉంది. నా స్నానంతో పొద్దుగా లేచి రెడీ కావాలి. మేము రెడీ అయినప్పుడు ఎవరు రెడీ కాలేదు, మేము రెడీ ఉండే. ఊకోసాం నేను పనులు చేసిన కాబట్టి మీ అందరు చేశాక స్నానం చేద్దాం అనుకున్నాం. కూర్చోవు అర్థమైందా? ఫోన్ చేసి తీసుకోవాలని ఫోన్ చేస్తుండే అర్థమైందా? చేయలేస్తుంది బాగానే హుషారు రాను చాలా. నేను ఎవరిమై మళ్ళీ మాట్లాడాలి. చెప్తా జిగురు వాళ్ళ తెలిసింది. నీ వల్ల తెలిసిందిగా రైట్ గుర్తు పెట్టుకో చాలు అన్న. అట్లా ఏమన్నా ఏం మాట్లాడకూడదు. ఏమేం మాట్లాడాలి? తప్పే ఎక్కించుడు ఆమె కరెక్ట్ ఇంటెన్షన్ ఉంటే ఆమె మాకు ఫోన్ చేసి అన్న లేచి అన్న రెడీ అయ్యిండు, మీరు అడిగేరు అని చెప్పాలి. అంతేగాని స్నాప్ చూపించి ఇలా అవుతురు వీళ్ళు చేస్తురు ఇవన్నీ ఎక్కడం అవసరమా? నాకు కూడా చెప్పు. సరే నువ్వు ఆమె చెప్పింది అంటారు, చెప్పుడు తప్ప తప్పే చెప్పినా దొంగగా నువ్వు ప్యాంట్ వేసుకో ఫస్ట్. తెలియదు ఎందుకు మాట్లాడుతున్నావు? నేను స్పందనకి ఫోన్ చేసినాక ఫోన్ ఎత్తినావా? ఒక్క పెగ్గు తాగితే రాత్రి నుంచి నిన్న నిజం కష్టపడదంతా పోయిందా? ఏం పని చేయలే, ఏం పని చేయలే, ఏం పని చేయలే. నువ్వు చెప్పిన
ఓరేం పని చేయలే చేసారు, మేము కూడా చేసినాం. ఇంట్లో మేము చేసిన తప్పేందంటే ఒక పెగ్గు ఇప్పుడు అమ్మాయి ఉన్నాడు, బాబు ఉన్నాడు, ఇట్లా మాతో లేదు రీల్ చేస్తుంది పక్కన ఉంది కదా. వాడు ఇటు పోయినా అటు పోయింది. గ్యాప్ లో మేమేం చేయాలి? ఉట్టి ఒక పెగ్గు తాగడం ఉంది కదా, మందంతా అయినాం. అన్ని కాదు, అవన్నీ కాదు. ఆమె మీద ఎందుకు ఎగురుతురు? ఏం అవసరం? చెప్పేదినవా మొత్తం ఒకటే వర్షం ఆమె సైడ్ మా సైడ్ దోముండే. అరే ఓని అన్న దోమలు గీమలు పక్కన పెట్టు. ఫస్ట్ టైం చెప్పింది నువ్వు పాయింట్ వేసుకొని మేము ఇక్కడే మాట్లాడతాము. మా బాత్రూమ్ వచ్చిందని ఆపించిన అన్న. అదే గ్యాప్ మీద దొరికింది కదా, ఎందుకు టైం వేస్ట్ వస్తున్నావు? ఒక రీల్ చేసింది. వీళ్ళు టైం వేస్ట్ ఎందుకు అని చెప్పేసి పెద్ద ఆగిరానా తప్పుందన్నా. సరే టైం వేస్ట్ నాకెందుకు అని నేను కూడా వచ్చి లొల్లి పెడుతున్నా. ఆమె చెప్పినందుకు నన్ను కూడా తీసేస్తున్నావు ఛానల్ కానీ చాలు. అందరినీ నన్ను కూడా తీసేస్తున్నావు కదా. అర్థమైపోయింది. కొత్త వాళ్ళు వస్తే మారిపోతాడు ఇట్లా. తీసేసి కానీ పాత మంది ఉంది ఒక పెగ్గు తాగుదా. నువ్వు మజాకులు ఆడకపోయా? మజా కాదు అయ్యా, ఎవరికి ఎంత వాల్యూ ఇస్తారో ఎన్ని అర్థమైపోయింది. లైట్ తీసుకోవాలి. ఆమె ఏం పాపం, అందరు కలిసి ఆమె మీద ఎగబడుతుంది. మేము రావద్దు కదా నువ్వు, మేమైతే రావద్దు కదా. అమ్మాయి పెట్టుకున్నాను ఇక మేము. బాయ్. అరే మీరు ఏం కొట్లాడుతున్నారు? అరే ఏమన్నా నడుస్తుందా మీ ఇద్దరికి? ఆమె ఎప్పిదని అవుతున్నా మొత్తం. మొగడితో నాకేం నడుస్తుంది? ఏమో ఆడగెట ఉంది. నడుస్తున్నా మాట్లాడాలా మాటలు ఏం మాట్లాడుతున్నావు? నీకు కొంచెమైనా కామెంట్ సెన్స్ ఉందా? నాకు ఈయన ఉంటే చాలు, నాకు ఎవ్వరొద్దు అని చిన్న పొరలు చెప్తాడు మన ఉందా ఇద్దరికి అని చెప్పేసి. ఆమె ఒక్క ఎక్కేలా మా మీద, ఆమె ఒక్క ఎక్కేలా మా మీద. అరే ఓని ఆమె చెప్పింది అమ్ముతున్నావు కదా. ఇగో ఆమె కరెక్ట్ అయితే నువ్వు లేచినప్పుడే మాకు ఫోన్ చేసి అన్న లేచిండు మీరు వచ్చేసేయండి, ఎక్కువసేపు బయట చెప్పాలి. ఒకవేళ మా అందరూ ఎవరు నెంబర్ వచ్చింది బాబు, నెంబర్ ఉంది కదా. హైదరాబాద్ నుంచి ఆడికెళ్ళి 27 కిలోమీటర్స్ ఉంది. ఇడికి రానికి ఎన్ని 3 గంటలు అయితే? 3 గంటలు. You got that look on your face, cause you looking to escape with that dope. మా సైడ్ ఏముంది కాబట్టి మాట్లాడతాం. అది కాదు, ఆమె వస్తానప్పుడు తీసుకోవాలేదా మనం? అన్న మీద ఈయన మీద కాదు
నీ కోపం ఎందుకు వస్తుంది నాకు అర్థమైంది. నిన్న నందుకు వస్తలేదు, ఆమె నందుకు వస్తుంది కోపం. ఫీలింగ్స్ ఉన్నాయి లైట్ తీసుకో. కనబడుతున్నా నా ఫీలింగ్స్ మస్తు సపోర్ట్ చేస్తున్నావు. నా కూడా ఎప్పుడు అడగుపిరా అడగుపి ఎంత ఖుషి అవుతుంది చూడు మనిషి. ఉందా నన్ను కొడుతున్నావు పాపం అందరు కలిసి ఆమె మీద అవసరం ఉంటే చిగురు చిగురు అని అనుకుంటారు. ఒకసారి ఆమె ఇగో వీళ్ళు చికెన్ మటన్ తింటారా? చికెన్ మటన్ అండ్ చికెన్ మా నాన్ వెజ్ మానేసే 2 వారాలు అవుతుంది అన్న. మిక్సర్ ఏది? నేను నాన్ వెజ్ మానేసి 2 వారాలు అవుతుంది చికెన్ మటన్ తింటానట. మొన్న ఈయననే చెప్పుకుంటే వీడియోలో జిగురు వచ్చిన మటన్ తిన్నా అరగలేదు అని చెప్పింది ఓడో. అది వారం కింద అప్పుడు ఇది ఒకసారి ఉంటే చిగురు అంటారు. అన్నయ్య చెయ్యి కూడా అడగకుండా పెట్టింది నీకు. పోయిందనే కడుక్కున్నావా లేదా? దీని మూతికి పెట్టరా. నిజం నేను అన్న 10 సార్లు అడుగుతా ఆమెకు 3 సార్లు ఫోన్ అరే ఈ చేతో కడుక్కున్నా, ఈ చేతో కాదు నువ్వు పెట్టింది ఈ చేతో. జిగురు మమ్మల్ని కూల్ చేయాలని చేయకు. దొరుకుకోడు కాదు. ఏం తప్పు? సరే ఆమెది ఏం తప్పు ఉంది? నాకు ఎప్పుడు తప్ప ఏం తప్ప అంటే ఇంత మంది ఉన్నాము, మా మంచి గురించి ఆలోచిస్తే మమ్మల్ని నీ దగ్గర గలీజ్ చేయాలి. అది గలీజ్ చేసినా నేను గలీజ్ చేసినావు, 100% గలీజ్ చేసినావు. గలీజ్ చేసినావు నువ్వు. అంత దమ్ముంటారా? నువ్వు కొట్టురా. స్నాప్ చూపించి కొట్టురు ఎంత ఇష్టం ఉంటే అట్లా అంటాడు. ఇష్టం మస్తు ప్రేమరా. ఆయనకు అందరి మీద ఉంటది, కాకపోతే కొంచెం వాడు ఎక్కువ ఉంది. ఆమె రెస్పెక్ట్ ఇస్తాను నేను. ఇవన్నీ ఏంది తెలుసా? పాయింట్లు కొట్టాలన్న కాడ నాకు తెలుసు కదా, నాకు తెలుసు కదా పాయింట్లు కొట్టాలన్న కాడ. తాగోతురు నువ్వు తాగవు మాతో ఎప్పుడు. ఏమైనా మేము దేనికి పాయింట్లు కొడుతున్నా నేను? అందరూ కొడతారు పాయింట్. దేనికి కొడుతున్నా ఇట్రాను? ఏమున్నా చెప్తాదిరా. అరే 4-5 సార్లు అడిగిన తర్వాత చెప్పినారా మీకు? ఫోన్లు చేసిన తర్వాత నేను లేచిన 5 గంటలకి. ఒక్క తాగుడు తప్పించి మా దగ్గర ఒక గలజు మీకు అంత పట్టింపు ఉంటే మొత్తం వచ్చేది. నేనెందుకు ఎందుకు చెప్తావు? మేము ఎప్పుడైనా వస్తాం. మేము పోయింది హైదరాబాద్. అబద్ధాలు చెప్పాలనుకుంటే ఎన్నైనా చెప్తా. ఇప్పుడు నాకు ఫుల్ ట్రాఫిక్ ఉందని కూడా చెప్పచ్చు, మరి చెప్పలే కదా. నిజం చెప్పినాము. ఏమన్నా అంటే తాగుడు అంటే ఒక తాగుడు తప్పించి మేము ఇంకే గలజ్ చేసి చెప్పు. ఏం చెప్పాడురా? ఏం లేదు. తాగుడు గలత అంటే మరి వైన్ షాపులు బంద్ చెప్పి. వైన్ షాపులు బంద్ చెప్పి. పొద్దున ఓడ తాగుతారు చెప్పు. తాగుతారు. ఇట్లాంటి ప్లేస్ కి వస్తే ధమాకున్నాడు ఓడనే తాగుతాడు. వెల్కమ్. ఒక పెగ్గొట్టు దాని తర్వాత మాట్లాడు. ఆ మజా ఎట్లా చూడు. మీ భావన పిచ్చిదాన్ని అవుతావు లాస్ట్ కి. మేమేమో ఒకటవుతాం. అమాయక మీరు కించం. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. తాగు ఒక పెగ్గొడతావా? ఎక్కిస్తున్నాను. అది కాళ్ళ తప్పకపోతే తీస్తాను. అది అసలు ఏదిగా పద్ధత తాకుండా మాట్లాడు. నేను తాగా, మీరు తాగురు. నీకేం కావాలో జల్లి కొట్టారు మళ్ళీ కొట్టారు. అంతే. ఏం లేదు, ఒక పెద్ద దానికి అట్లుంటది. నువ్వు మందావా చెప్పు. నిజం మాట్లాడు. ఆ మొహంలో తెలుస్తుంది, నవ్వులో తెలుస్తుంది. నువ్వు తాగకుండా ఇవన్నీ మాట్లాడు. నువ్వు తాగకుండా ఇవన్నీ మాట్లాడు. ఒప్పుకుంటా. ఆ మొహం చూడు. ఓన్లీ కళ్ళు తాగుతా. అబ్బా వచ్చిందమ్మా వయ్యారి.
ఇట్లుంటాయి మావి. కోపం తెప్పిస్తారు మళ్ళా సల్ల చేస్తారు. అరే లేదురా ఇది విజయ్ పెగ్గు. లైట్ కొట్టినావు. అరే లేదు మనం పోదాం నాడు. అరే మీరు పెగ్గు కల్పిస్తుంది చూడనా. కొత్త సాప పట్టుకోండి. సంబంధం అన్న పడతావు చూసి లేదురా మీకు అంతా తెలివి లేదా? కొత్త సాప పట్టుకొని అట్లా వేస్తే ఎంతవరకు కరెక్ట్ విజయ్? నేను అది ఆడ ఉండనికి అని చెప్పి నేను అది చేస్తే మీరు ఇక్కడ తెచ్చి చేస్తే ఎట్లుంటది? పచ్చి తాగుపోతారు పొద్దు పొద్దుగానే ఇంకోటి చూపిస్తా. ఇది పట్టుకో, ఇది పట్టుకో. వీడేమో మా అన్న. ఏమేం మాట్లాడినవరా? ఫోన్ చేసి చెప్పిస్తాను. నేను ఎప్పటికెళ్ళి ఫోన్లు చేస్తున్నా వీళ్ళకి. మా తమ్ముడు కాబట్టి మాకు ఎప్పటికెళ్ళి ఫోన్లు చేస్తున్నా నేను. కలిసే కలవడతాము విడిపోతాము మాకే సపోర్ట్ మళ్ళీ వీళ్ళ పద్ధతి అట్లా చేయడం. మీకు ఫోన్ చేసిండా మరి? ఎవరు చేసిండు? ఎప్పుడు? అప్పుడే చేసిండు. మరి వాడు ఫోన్ చేసినప్పుడు ఎందుకు రాలే? మాకు కలవలే. చూసినావా ఎట్లుంటారు దొంగ. ఫోన్ చేసి మాకు కలవలే. సిగ్నల్ అదే చెప్తారు నీకు అర్థమైతే. యాక్చువల్లీ స్నాప్ వాడు ఫోన్ లో చూపిస్తాను. నీ స్నాప్లు గీపులు అన్ని చూసుకున్నాం ఇక్కడ. దొంగ పోరిది చూడు. So guys, రేపు ఒక డ్రెస్ తెచ్చి సారీ అంటుంది. తిట్టింది రేపు ఒక డ్రెస్ తెచ్చి సారీ అని చెప్తుంది. సో గైస్ ఇగో మా దగ్గర ఇగో ఇట్లా నాకు టెన్షన్లు పెడతారు. టెన్షన్లు పెట్టి అసలు వీడికి ఎందుకు వచ్చిర్రు? నాకు బాత్రూమ్ వచ్చిందని వచ్చిన. నేను నాకు రాత్రి దాకా కచ్చ తింటారా? నేను చెప్తా. నేనున్నా నాకు బాత్రూమ్ ఒక్కటి కట్ చేయి నేను చేపిస్తాను. ఏం బాత్రూమ్ కట్ చేయాలి? ఇదే వైరల్ ఇదే వైరల్ అవుతుంది. వీడియో మొత్తం చెట్టు లేకుండానే ఉన్నావు. అవసరం లేదు. అరే నువ్వు వీడియో ఎందుకు తీస్తావు? అన్నిటికీ మేము ఏదో మాట్లాడుకుంటున్నాం. మా పర్సనల్ ఉంటాయి. ఇప్పుడు చూడు జిగురు ఎంకలు ఉంటారు, జిగురుని తిడతారు. ఆమె మంచిదే కానీ మంచిది లెక్కలు మంచిగా ఉంటది. ఆమె మంచిదే కానీ మంచిది కాదు. ఆయన మంచోడే కానీ మంచిది కాదు. ఆయన మంచోడే కానీ మంచిది కాదు. నాడు